హాయ్ అండి. ఇవాళ నేను ఎగ్గు పన్నీరు టమాటాస్ వేసి కర్రీ చేశాను. ఇది చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను, కొన్ని పన్నీరు, ఉల్లిపాయలు, టొమాటాలు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పన్నీరు, పాలు విరిగితే కొంచెం పన్నీరు చేశాను. ఈ పన్నీరుని కొంచెం ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఎగ్స్ని కొంచెం గీట్లాగా పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల దాకా ఫ్రై అవుతుంది. చాక్తో కొంచెం అలా గీతలాగా పెట్టేసి అవి అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడం వల్ల ఎగ్గు ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో ఉంచుకొని ఎగ్గు, ఈ పన్నీరు ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇలా చేయటం వల్ల, ఎగ్గుతో పాటు పన్నీర్ కూడా వేసి చేయటం వల్ల ఇప్పుడు మనం ఇందులోనే బాగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ కర్రీలో. ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్గులో ప్రోటీన్ ఉంటుంది, డైలీ ఒక ఎగ్ తినాలి కంపల్సరీగా. ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసాను, కొత్తిమీర కాదు. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం టమాటాస్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఆ టొమాటోస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటాస్ డైరెక్ట్గా వేయకుండా నేను మిక్సీలో వేసాను. వేయటం వల్ల గ్రేవీ బాగా వస్తుంది, టమాటాలు కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి. టొమాటో పేస్ట్ లాగా చేసేసాను. ఇప్పుడు ఈ టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 మినిట్స్ ఫ్రై అయ్యాక అందులో పసుపు, కొంచెం కారము, సరిపడినంత కారం, వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా పొళ్ళు. నేను కొంచెం గరం మసాలా పొడి వేసాను, చాలా తక్కువ వేసా, ఎక్కువ కూడా వేయలేదు. ఇప్పుడు ఫైనల్గా మనం ఎగ్ వేసుకునేసి ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవడమే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.